హాయ్ అండి అందరికీ. 8th క్లాస్ నుంచి మనం ఆల్రెడీ హిస్టరీ చేసాం. అంటే ఎవ్రీ లెసన్ నుంచి పేజ్ నెంబర్ వైజ్గా మనం బిట్స్ రెడీ చేసుకున్నాం. అదేవిధంగా సివిక్స్లో ఇది 7th లెసన్ అనమాట. ఇక్కడ 7th క్లాస్ కూడా మనం ఆల్రెడీ చేయడం జరిగింది, మన ప్లేలిస్ట్లో ఉంటాయి. అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి, కొంతమంది ఫీల్ అవ్వద్దు ప్లీజ్ దయచేసి. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, సమాజం లేదా సమూహంలోని కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వకపోవడాన్ని ఏమంటారు? అసలు మనకి పాఠం అనేటటువంటిది లెసను దేని గురించి ఇచ్చారో దానికి మీనింగ్ ముందు మనకు తెలియాలి. సో ఆ మీనింగే ఇక్కడ ఉందన్నమాట. సమాజం లేదా సమూహంలోని కొన్ని వర్గాల ప్రజలను వాళ్ళని అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వరు. వాటిని ఏమంటారంటే వివక్ష లేదా వివక్షత అంటారనమాట. వివక్ష లేదా వివక్షత. నెక్స్ట్ వన్, ఒడిశాలోని నివసించేటటువంటి ఆదివాసీ కుటుంబానికి చెందిన ప్రజలు ఈ క్రింది వాటిని పూజించేవాళ్ళు. మరి వేటిని పూజించేవాళ్ళు? భూమిని, అడవిని, నదిని. ఈ మూడు కూడా సరి అయినవే పైవన్నీ కూడా. ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆదివాసీ తెగ సంతాలీ అనేటటువంటి భాషని మాట్లాడుతారు? మరి సంతాలీ భాషను మాట్లాడేవారు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేది మనం గూగుల్లో కొడితే చాలా వస్తాయి. మరి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని ఒకసారి చూసుకోవాలన్నమాట. అక్కడ ఒడిశా వాళ్ళ ఆదివాసీ తెగ గురించి మనకు ఒక సిచ్యువేషన్ అనేటువంటిది క్రియేట్ చేసి ఇచ్చారనమాట. వాళ్ళు అక్కడ ఏం ఇచ్చారంటే ఒడిశా ఆదివాసీ తెగ గురించి ఇచ్చారు. వాళ్ళు మాట్లాడుకునే భాష సంతాలి అని కూడా అక్కడ ఇచ్చారనమాట పేజ్ నెంబర్ చూస్తే. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆదివాసీలు అనే పదానికి అర్థం ఏమిటి? ఆదివాసీలు అనే పదానికి అర్థం, ఆదివాసీలు అనగా మూలవాసులు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మూలవాసులు అని అర్థం. అంటే ఇక్కడ మూలవాసులు అనే అర్థం. ఇక్కడ మనం చూస్తే గిరిజనులకు గల మరొక పేరే ఆదివాసీలు అని కూడా పక్కన మనకు ఉంటుంది టెక్స్ట్ బుక్లోనే, పక్కన పింక్ కలర్ బాక్స్లో ఉంటుంది అన్నమాట. గిరిజనులకు గల మరొక పేరే ఆదివాసీలు అని. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభాలో ఆదివాసీల యొక్క జనాభా శాతం ఎంత? మరి ఆదివాసీలు ఎంత శాతం జనాభాను కలిగి ఉన్నారు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, 8%. ఈ క్రింది ఏ ఆదివాసీ ప్రాంతాలలో భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ కూడా ఉన్నాయి? మరి ఏ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ప్రముఖ ఖనిజ పారిశ్రామిక ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి? అంటే మరి ఆ గనులు అనేటటువంటివి అక్కడ దొరకడం వల్ల ఆ గిరిజనుల్ని ఖాళీ చేయించేసి ఆ పారిశ్రామిక కేంద్రాన్ని నెలకొల్పడం జరిగిందనమాట. మరి ఏ ప్రాంతంలో ఆదివాసీల్ని ఖాళీ చేయించేసి ఆ ప్రాంతాల్లో ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది? మరి ఎక్కడంటే జంషెడ్పూరు, రూర్కేలా, బొకారో, బిలాయ్. ఈ 4 కూడా అనమాట. జంషెడ్పూరు, రూర్కేలా, బొకారో, బిలాయ్ ఈ 4 కూడా. నెక్స్ట్ వన్, భారతదేశంలో గల సుమారుగా వివిధ ఆదివాసీ జాతుల సంఖ్య. మరి ఎన్ని రకాల ఆదివాసీ జాతులు ఉన్నారు? ఎన్ని రకాల మంది ఉన్నారంటే 500 విభిన్న ఆదివాసీ జాతులు ఉండడం జరిగింది. 60 రకాల విభిన్న ఆదివాసీ తెగలకు నిలయంగా ఉన్నటువంటి రాష్ట్రం. మరి 500 రకాలుంటే అందులో 60 రకాలంట ఒక ఒడిశా రాష్ట్రంలోనే ఉన్నారంట. ఒక ఒడిశాలోనే 60 రకాలు ఉంటారు. టోటల్గా 500 రకాలు అయితే అందులో 60 రకాలు ఒడిశాలోనే ఉన్నారు. భారతదేశ వివిధ అధికారిక పత్రాలలో ఆదివాసీ పదానికి బదులుగా వాడేటటువంటి పదం ఏమిటి? మరి ఆదివాసీ అనేటటువంటి పదానికి బదులుగా ఏ పదాన్ని వాడుతున్నారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, షెడ్యూల్ తెగలు. ఆదివాసీలు ఈ క్రింది వేటిని పూజిస్తారు? ఆదివాసీలు ఈ క్రింది వేటిని పూజిస్తారు? ఈ 4 కూడా సరి అయినవి. నదిని, పర్వతాలని, జంతువులను, పితృదేవతారాధన, గ్రామం యొక్క ప్రకృతి శక్తుల ఆరాధన. ప్రకృతి శక్తులు, పర్వతాలు, నదులు, జంతువులు, పితృదేవతారాధన ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, జగన్నాథుని ఆరాధన అనేటటువంటిది ఏ రాష్ట్రంలో కలదు?
జగన్నాథుని ఆరాధన అనేది ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఒడిస్సా. శక్తి తాంత్రిక సాంప్రదాయాలు వాడుకలో ఉన్నటువంటి రాష్ట్రాలు. శక్తి తాంత్రిక సాంప్రదాయాలు వాడుకలో ఉన్న రాష్ట్రాలు బెంగాల్ మరియు అస్సాం. బెంగాల్ మరియు అస్సాం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఆదివాసీలకు సొంత భాషలు ఉన్నాయి. సంస్కృతం వలె ఆదివాసీల భాషలు కూడా పురాతనమైనవి. పై రెండు కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? గిరిజనులలో అత్యధికంగా మాట్లాడేటటువంటి భాష ఏది అంటే సంతాలీ భాష. చాలా ఎక్కువ మంది మాట్లాడేటటువంటి భాష ఏదంటే సంతాలీ భాష. సంతాలీ భాష ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగజైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణలు కలిగి ఉంది. చూడండి, ఇంటర్నెట్లోని ఎలక్ట్రానిక్ జోన్లలో మ్యాగజైన్లలో గణనీయమైనటువంటి సంఖ్యలో ప్రచురణలు కలిగి ఉన్న భాష ఏదంటే సంతాలీ భాష. సో పై రెండు కూడా సరి అయినవి. చూడండి, సేమ్ క్వశ్చనే మీకు క్వశ్చన్ రిపీట్ అవ్వడం వల్ల మీకు గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. చూడండి, ఆదివాసీ భాష ఇంటర్నెట్లోని ఎలక్ట్రానిక్ జోన్ ప్రచురణలు మ్యాగజైన్లో అధికంగా ఉండేది సంతాలీ భాష. కంపెనీ వారు ఒడిశాలోని ఆదివాసీల భూములను అమ్మితే ఉద్యోగాలు డబ్బు ఇస్తామని హామీ ఇస్తూ ఏ ఖనిజం తవ్వకాల కొరకై అటవీ భూమిని ఎక్కువగా స్వాధీనం చేసుకున్నారు? అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇచ్చారు కదా, ఈ 177లో అక్కడ ఇచ్చారనమాట ఏ ఖనిజం అనేది. ఇనుప ఖనిజం. ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి తవ్వకాల కొరకై అటవీ భూమిని ఎక్కువగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, 1830లలో ఇళ్లలో అని వచ్చేసింది ఇక్కడ, 30లలో అని తీసుకోండి. ఇక్కడ 30లలో జార్ఖండ్ పరిసర ప్రాంతాలలోని ఆదివాసీలు భారతదేశం మరియు ప్రపంచంలోని ఏ క్రింది ప్రాంతాలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు అంటే వలస వెళ్ళిపోయారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు, అలాగే ఇతర ప్రాంతాలకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో ఉండేటటువంటి ఆదివాసులు వలస వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు ఎక్కువగా ఎక్కడికి వలస వెళ్ళారు? మారిషస్ వెళ్ళారు, కరేబియన్ వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, అస్సాం కూడా వెళ్ళారు. మనకి అక్కడ అస్సాం గురించి ఇచ్చారనమాట. అస్సాంలో వీరు వలస వెళ్ళడం కారణంగానే అస్సాంలోని టీ పరిశ్రమ అంత ప్రాచుర్యం పొందిందంట. టీ పరిశ్రమ కూడా నెలకొల్పడం జరిగిందంట. వీళ్ళు తేయాకు కార్మికులుగా వెళ్ళారు కదా, ఈ తేయాకు కార్మికులుగా, వలస కార్మికులుగా వెళ్ళడం వల్ల అస్సాంలో టీ పరిశ్రమ కూడా నెలకొల్పబడిందంట. అంటే అంత మొత్తంలో వీళ్ళు వలస వెళ్ళడం వల్ల వాళ్ళకి కార్మికుల కొరత లేకుండా ఉండడం వల్ల ఒక పరిశ్రమనే ఏర్పాటు చేయడం జరిగింది. జార్ఖండ్లోని చూడండి, అస్సాంలోని టీ పరిశ్రమలో ఏ ప్రాంత ఆదివాసీలు మరి పనిచేస్తున్నారని కూడా అడగొచ్చు. జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలే అస్సాంలోని టీ పరిశ్రమను నెలకొల్పడానికి కూడా కారకులయ్యారని గుర్తుపెట్టుకోవచ్చు. మారిషస్, కరేబియన్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, ఈ అన్ని ప్రాంతాలకు కూడా వీళ్ళు వలస వెళ్ళారు. నెక్స్ట్, భారతదేశ టీ పరిశ్రమ ఈ క్రింది ఏ రాష్ట్రంలో నెలకొల్పబడింది చెప్పవచ్చు. నెక్స్ట్ అదే ప్రశ్న ఇంకొకలా కూడా అడగొచ్చు. అండ్ ఆదివాసీ వలసలు ఆధారంగా స్థాపించబడిన టీ పరిశ్రమ ఇక్కడ కలదు. ఎక్కడంటే అస్సాం అన్నమాట. మరి ఎక్కడ నుండి ఆదివాసులు ఇక్కడికి వచ్చారంటే మనకి జార్ఖండ్ నుండి వచ్చారని గుర్తుపెట్టుకోండి. దాదాపు 70 లక్షల మంది ఆదివాసీలు ఈ క్రింది రాష్ట్రంలో కలరు. 70 లక్షల మంది ఆదివాసీలు మరి ఎక్కడ కలరు? ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, అస్సాంలోనే కలరు. మరి ఎక్కువగా వలస వచ్చేస్తారు కాబట్టి. నెక్స్ట్ వన్, 19వ శతాబ్దంలోని వలసల కారణంగా ఎన్ని లక్షల మంది ఆదివాసీలు మరణించారు? ఈ వలసల కారణంగానే ఎన్ని లక్షల మంది ఆదివాసీలు మరణించారు? 5 లక్షల మంది ఆదివాసీలు మరణించారు. రా మినీ అస్సాం వెళ్దాం, మన ప్రాంతం చాలా బాధలో ఉంది. ఓ మినీ అదే మన అస్సాం, పచ్చని టీ తోటలతో నిండి ఉండే మన ప్రాంతం అనే పాటను రాసిన వారు ఎవరు? కిందన మనకి ఇచ్చారనమాట సోర్సెస్ అని చెప్పేసి. ఎక్కడంటే బసు. నెక్స్ట్ వన్,
ఇదే పాటని మరి ఈ పాట దేన్ని గురించి తెలియజేస్తుంది? ఈ పాట దేన్ని గురించి తెలియజేస్తుంది? వలసదారుల యొక్క ఆశలను మరియు అస్సాంలోని వారు ఎదుర్కొంటున్నటువంటి వాస్తవాలను తెలియజేస్తుందన్నమాట ఇది. వాళ్ళ మోసధోరణి కాదు, అభివృద్ధి కాదు, మతాచారాలు కూడా కాదు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వాస్తవాలు అలాగే ఆశలని గురించి తెలియజేస్తుంది. నియంగిరి కొండ. నియంగిరి కొండ ఎక్కడ కలదు? నియంగిరి కొండ ఎక్కడ కలదు? అది ఒడిస్సాలోని కలహండి జిల్లాలో కలదు. ఒడిస్సాలో కలదనమాట. కలహండి అనేటటువంటి జిల్లాలో, ఒడిస్సాలోని కలహండి అనే జిల్లాలో కలదు. నియంగిరి కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజన సమూహం ఏది? డోంగారియా కొండ్స్ అంటే ఇది కూడా ఒడిస్సాలో ఉండేటటువంటి తెగనే అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరి ఈ కొండ ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది. మరి ఈ కొండ ఒడిస్సాలోనే ఉంది. ఒడిస్సాలో సంతాలీలతో పాటు ఒడిస్సాలో 60 రకాలు ఉన్నారని చెప్పుకున్నాం కదా, 60 రకాలు ఉన్నారు. సో ఇక్కడ డొంగారియా కొండ్స్ అనేటటువంటి వాళ్ళు నియాంగిరి కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నారన్నమాట. నెక్స్ట్ వన్, నియాంగిరి కొండకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి డొంగారియా కోండ్స్ అనే ఆదివాసీ తెగ ఇక్కడ నివసిస్తోంది. మరి ఈ సమాజం యొక్క పవిత్ర పర్వతం ఇది. మరి ఒక ప్రధాన అల్యూమినియం కంపెనీ, ఏ కంపెనీ గుర్తుపెట్టుకోండి, అల్యూమినియం కంపెనీ తన ఖనిజ రిఫైనరీ, చూడండి ఇక్కడ మిక్స్ అయిపోయి ఖనిజ రిఫైనరీని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. మరి దీనికోసం వాళ్ళు ప్రతిఘటించడం జరిగింది. ఈ కోన్స్ తెగ ప్రతిఘటించడం వల్ల ఇది సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉందంట. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. ఆదివాసీల వృక్ష సంపద పరిజ్ఞానంకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి వృక్ష సంపద పరిజ్ఞానం గురించి చూస్తే ఇవన్నీ కూడా సరి అయినవేనమ్మా. మీకు కన్ఫ్యూజ్ పెట్టకూడదని సరి అయినవే ఇచ్చాను. మీరు తెలుసుకుంటే చాలు, గుర్తుంటుందనే ఉద్దేశంతోనే, ఇంకేం లేదు. వాళ్ళకి 1000 రకాల వృక్ష జాతులు తెలుసు. అయితే అందులో ఔషధాల కోసం 8,000 అన్నమాట. ఔషధాలకే 8,000 ఉపయోగిస్తారు. మరి పురుగు మందుల కోసం 325 రకాలు ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, వృక్ష సంపద సంబంధించిందే. మరి పీచు కోసమైతే 550, తినడానికి కోసమైతే 3,500 రకాలు ఉపయోగిస్తారు. సో రిఫైనరీలు, రంగులు, జిగుర్లు, రెసిన్లు, రంగులు, జిగుర్లు ఇవన్నీ కూడా 425 రకాలు ఉపయోగిస్తారంట. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవలసినవే. సో పైవన్నీ కూడా సరి అయినవి. 50% పైగా గిరిజనులు స్థానభ్రంశం అంటే స్థానభ్రంశం అంటే వాళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటికి మారడానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గనులు మరియు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగానే వాళ్ళు స్థానభ్రంశం ఎక్కువగా చెందుతున్నారు. గనుల త్రవ్వకం అనేటటువంటి పేరు వలనే, గనుల త్రవ్వకం పరిశ్రమలు నెలకొల్పడం కారణంగానే ఎక్కువగా వాళ్ళు స్థానభ్రంశం చెందుతున్నారంట. నెక్స్ట్ వన్, 79% మంది గిరిజనులు ఈ క్రింది ఏ ప్రాంతాల నుంచి నిర్వాసితులయ్యారు? 79% మంది గిరిజనులు నిర్వాసితులయ్యారంట. ఆశ్రయం లేకుండా నిర్వాసితులయ్యారనమాట. మరి ఏ ప్రాంతాల ప్రజలు 79% మంది ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్. ఈ ప్రాంతాల నుంచే 79% మంది నిర్వాసితులయ్యారంట. అంటే వాళ్ళకి ఎటువంటి ఆశ్రయం లేకుండా అయిపోయారంట. ఈ పరిశ్రమలు నెలకొల్పడం కోసం వాళ్ళని ఖాళీ చేయించడం, స్థానభ్రంశం చెందించడం వలన. నెక్స్ట్ వన్, ఈ క్రింది భారతదేశంలోని ఏ ప్రాంతంలో అధిక శాతం అటవీ భూములు సైనికీకరణకు గురయ్యాయి? మరి మనకి లాస్ట్లో ముఖ్యాంశాల దగ్గర ఇచ్చారు. సైనికీకరణ అంటే ఏంటంటే సాయుధ దళాల ఉనికి గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతం, సైనిక శక్తి అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. మరి భారతదేశంలో ఏ ప్రాంతంలో అధిక శాతం అటవీ భూములు సైనికీకరణకు గురయ్యాయి? ఈశాన్య భారతదేశం. నెక్స్ట్ వన్, భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు నెలకొల్పబడ్డాయి? జాతీయ పార్కులు అయితే 104. నెక్స్ట్ వన్, వన్యప్రాణి అభయారణ్యాలు అంటే 119,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వన్యప్రాణి అభయారణ్యాలు ఎన్నంటే 543. చూడండి, రాజ్యసభ స్థానాల సంఖ్య అంతే కదా, 543 అభయారణ్యాలు నెలకొల్పబడ్డాయి అన్నమాట.
నెక్స్ట్ వన్, గిరిజన సమాజాలు ఎంత శాతం దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు? ఎంత శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు? అంటే కనీస సౌకర్యాలు వాళ్ళకి లేవన్నమాట. ఎంత శాతం మంది చూసుకున్నట్లయితే 45% మంది గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో 35% మంది. గ్రామీణ ప్రాంతం అయితే 45, పట్టణ ప్రాంతం అయితే 35%. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆదివాసీలు తమ భూముల నుండి తొలగించబడినప్పుడు వారు ఈ క్రింది ఆదాయ వనరులను కూడా కోల్పోతారు. ఏంటి కోల్పోతారు అని చూసుకుంటే, ప్రత్యేకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు కోల్పోతారు, తమ జీవన సరళి అస్తిత్వం కోల్పోతారు, అటవీ హక్కులు కూడా కోల్పోతారు. ఇవన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ద్వారా అల్పసంఖ్యాక వర్గాలకు కల్పించినటువంటి రక్షణలు ఏమిటి? మైనార్టీలు అణచివేత అనే హెడ్డింగ్తో ఇచ్చారనమాట. అక్కడ కింద ఉంటుంది చూడండి పేజీలోనే. అక్కడ ఏంటంటే మతపరమైన మరియు భాషాపరమైనటువంటి రక్షణలు ప్రాథమిక హక్కుల ద్వారా ఈ అల్పసంఖ్యాక వర్గాలకు కల్పించారు. మతపరమైన, భాషాపరమైన రక్షణ, ఈ రెండే, మతము భాష, ఈ రెండింటికే రక్షణ కల్పించింది. నెక్స్ట్, మైనార్టీ అనే పదం ఈ క్రింది వేటిని సూచిస్తుంది? మైనార్టీ అంటే మనకి లెసన్ ఫస్ట్లో ఉంటుంది కూడా ఇది మనకి. అంటే మైనార్టీ గురించి అక్కడ మనకి మొదటి యూనిట్లోనే చెప్పారు. మైనార్టీ అంటే ఏంటి, మెజార్టీ అంటే ఏంటి, అవన్నీ కూడా ఎలక్షన్స్ దగ్గర. మరి అక్కడ మైనార్టీ అంటే అర్థం ఏమిటి? జనాభాలో తక్కువ సంఖ్యాబలము కలిగినటువంటి వర్గం. అక్కడ కులము మతము వాళ్ళేం కాదు, కులంతో మతంతో సంబంధం లేదు. ఎవరైతే తక్కువ సంఖ్యతో ఉంటారో వాళ్ళనమాట. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం మంది ముస్లింలు ఉన్నారు? 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత శాతం మంది ముస్లింలు ఉన్నారు? 14.2% మంది ముస్లింలు కలరనమాట. 14.2% మంది ముస్లింలు కలరు. భారత మానవాభివృద్ధి నివేదిక అనేటటువంటిది ఏ సంవత్సరంలో తయారు చేయబడింది? భారత మానవాభివృద్ధి నివేదిక ఏ సంవత్సరంలో తయారు చేయబడింది? 2011. 2011 భారత మానవాభివృద్ధి నివేదిక ప్రకారం పక్కా ఇల్లుకు సంబంధించి సరి అయినది ఏమిటి? మనకి అక్కడ ఏం తెలుసుకోవాలంటే ఆ పట్టిక నుంచి అధిక సంఖ్యలో అభివృద్ధి చెందిన వారెవరు, అల్ప సంఖ్యలో అభివృద్ధి చెందిన వారెవరు, అంటే ఎక్కువ అభివృద్ధి ఎవరిలో కనిపిస్తుంది, తక్కువ అభివృద్ధి ఎవరిలో కనిపిస్తుంది అనేది మనం చూడాలన్నమాట. అక్కడ చూస్తే ఆ మూడు, అంటే పక్కా ఇల్లు పరంగా కానీ, విద్యుత్ పరంగా కానీ, త్రాగునీటి పరంగా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఏ మతం వారికి ఎక్కువగా ఉన్నాయి అంటే సిక్కులకే అధికంగా ఉన్నాయమ్మా. ఎక్కువ అభివృద్ధి కలిగిన వారు సిక్కులే. 91.3%తో పక్కా ఇల్లు కలిగి ఉన్నారు, అభివృద్ధి చెందినారు. మరి ముస్లిమ్స్ అతి తక్కువ అనమాట, 63.8%తో అతి తక్కువ అభివృద్ధి కలిగి ఉన్నారు. మరి హిందువులు చూస్తే 65.4 కలిగి ఉన్నారు పక్కా ఇల్లు పరంగా అయితే. సో ఇవన్నీ కూడా సరి అయినవి. మరి విద్యుత్ అవసరాలకు సంబంధించి అయినా కానీ ముస్లిమ్సే అతి తక్కువగా కలిగి ఉన్నారు, 67.5. మరి సిక్కులు 96.6%తో ఎక్కువ అభివృద్ధిని కలిగి ఉన్నారు. విద్యుత్ కూడా ఎక్కువ అభివృద్ధి సిక్కులే కలిగి ఉన్నారు, తక్కువ అభివృద్ధి ముస్లిమ్సే. చూడండి, ఎక్కువ అభివృద్ధి అంటే సిక్కులు, తక్కువ అభివృద్ధి మానవాభివృద్ధి అంటే ముస్లిమ్స్. ఇప్పుడు 2011 లెక్కల ప్రకారం 2011 భారత లెక్కల ప్రకారం విద్యుత్కి సంబంధించి కాదు, ఇది త్రాగునీరుకి సంబంధించి అనమాట. త్రాగునీరుకి సంబంధించి సరి అయినది ఏమిటి అంటే ఇవన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ కూడా ముస్లిమ్సే 35.8%తో తక్కువ అభివృద్ధి, మరి సిక్కులకు వచ్చేసరికి 49.3%తో ఎక్కువ అభివృద్ధి కలిగి ఉన్నారు. బిట్స్ ఇలాగే ఇస్తారు, ఎక్కువ అభివృద్ధి తక్కువ అభివృద్ధి కోసమే ఇస్తారు, ఇంకేమీ ఇవ్వరు అనమాట. సో హిందువులు ఇలా ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా సరైనవి. 2011 భారత జనాభా అభివృద్ధి నివేదిక ప్రకారం సమాజాలలో అత్యంత ఎక్కువ మరియు తక్కువ కనీస సౌకర్యాలు అందుబాటులో కలిగినటువంటి మత సమూహం ఏది? మరి ఎక్కువ కలిగి ఉన్నది ఏది, తక్కువ కలిగి ఉన్నది ఏది? ఎక్కువ కలిగి ఉన్నది, తక్కువ కలిగి ఉన్న మత సమూహాలు. ఎక్కువ కలిగి ఉన్నదైతే సిక్కులమ్మ, మరి తక్కువ కలిగి ఉన్నదైతే ముస్లింలు. ఎక్కువ కలిగి ఉన్నది సిక్కులు, తక్కువ కలిగి ఉన్నది ముస్లింలు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో వివిధ అభివృద్ధి సూచికలను పరిశీలించి ప్రభుత్వము ఏ తరగతి వారు వెనుకబడి ఉన్నారని గుర్తించింది?
మనం కూడా చెప్పచ్చు ముస్లిమ్స్ అని. నెక్స్ట్ వన్, ఎక్కువ అభివృద్ధి చెందిన వారు ఎవరన్నా ఉంటుంది అప్పుడు వెనుకబడి ఉన్నవారు ముస్లింలు, అభివృద్ధి చెందిన వారైతే సిక్కులు. నెక్స్ట్ వన్, 2005లో ముస్లింల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం, మరి ముస్లింలు బాగోలేదు కదా వాళ్ళ పరిస్థితి, ముస్లింల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం మరి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరు? మరి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు? రాజేందర్ సచార్ కమిటీ, జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ. మరి అది అతి ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి మత సమూహం ఏది? అతి ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి సమూహం చూసుకుంటే మనకు అక్కడ జైనులు 86% అనమాట. జైనులు. అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి మత సమూహము 57%. 57%తో ఎవరు కలిగి ఉన్నారంటే ముస్లింలు. ముస్లింలలో ప్రభుత్వ ఉపాధి కలిగినటువంటి శాతము అత్యధికంగా ఎందులో కలరు? 10.8% అనమాట. రాష్ట్ర పిఎస్యులో 10.8% కలిగి ఉన్నారు. మరి కేంద్ర పిఎస్యులో 3.3% కలిగి ఉన్నారు. మరి బ్యాంకులకు వచ్చేసరికి 2.2% కలిగి ఉన్నారు. ఐఎఫ్ఎస్కి వచ్చేసరికి 1.8. సో అత్యధికమైతే రాష్ట్ర పిఎస్యులోనే ఎక్కువగా కలిగి ఉన్నారు. ముస్లింలలో 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలలో ఎంత శాతం మంది పాఠశాలల్లో నమోదు కాలేదు మరియు బడి మానివేశారు? ఎంత శాతం మంది నమోదు కాలేదంటే 25% మంది నమోదు కాలేదు. ఈ క్రింది వాణిలో ముస్లింలకు సంబంధించిన పదం ఏమిటి? మరి రంజాన్ అనేది ముస్లింలకు సంబంధించినది. ఇఫ్తార్ విందు, షేర్వానీ, సల్వార్ కమీజ్ వీళ్ళు వేసుకునే దుస్తులు అనమాట. ఇఫ్తార్ పార్టీ లేదా ఇఫ్తార్ విందు ఇవన్నీ కూడా ముస్లింలకి సంబంధించిన పదాలే. సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింల మత సమూహంకు చెందినటువంటి విద్యార్థులలో అత్యధిక శాతం మంది విద్యను పొందుటకు వేటిని ఆశ్రయిస్తున్నారు? ఎక్కువ మంది విద్యను పొందాలంటే వేటిని ఆశ్రయిస్తున్నారు? వేటినంటే ప్రభుత్వ పాఠశాలల్ని ఆశ్రయిస్తున్నారు. 66% అన్నమాట. మరి ప్రైవేట్ పాఠశాలలకు వచ్చేసరికి 30% మాత్రమే ఇష్టం చూపుతున్నారు. మదర్సాకు వచ్చేసరికి 4% మాత్రమే హాజరవుతున్నారు. మదర్సాలలో 4% మాత్రమే హాజరవుతున్నారు. నెక్స్ట్ వన్, వివక్షత అనేది ఈ క్రింది వాటితో ముడిపడి ఉంది. వివక్షత అనేది ప్రతికూలత పైన ఆధారపడుతుంది, ప్రతికూలత పైన ముడిపడి ఉంది, పక్షపాతం పైన ముడిపడి ఉంది, అధికార లేమి పైన కూడా ముడిపడి ఉంది. పైవన్నీ కూడా సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లిం పిల్లలలో ఎంత శాతం మంది మాత్రమే మదర్సాలలో ఉన్నారు? ఇప్పుడే చెప్పుకున్నాం. మదర్సా అయితే 4%, ప్రైవేట్ స్కూల్ అయితే ప్రభుత్వ పాఠశాల 66%, ప్రైవేట్ స్కూల్ అయితే 30% అని. సో ఇక్కడ 4%. సచార్ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో హాజరవుతున్నటువంటి ముస్లిం బాలల పర్సంటేజ్లు: ప్రభుత్వ 66, ప్రైవేటు 30%. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ లెసన్ మొత్తం కవర్ చేస్తూ బిట్లు అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెసన్ అనేటటువంటిది అందించేలోగా మీరు ఒకసారి చదవండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.